అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్ర. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని భయపెడుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెడుతున్నా, అలాగే ఓడిపోతామనే భయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు కలగజేస్తున్న ఒకే ఒక్క నియోజకవర్గం అద్దంకి. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారిని ఎదుర్కోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ గారిని ఎదుర్కొనే నాయకుడిని, ఎదుర్కొనే అభ్యర్థిని నిలబెట్టడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది. సుదీర్ఘమైన కసరత్తు తర్వాత అభ్యర్థుల ఎంపిక కోసం సుమారు 4 నెలల పాటు తీవ్రమైన కసరత్తు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అంత సుదీర్ఘమైన, అంత తీవ్రమైన కసరత్తు తర్వాత హనిమిరెడ్డి అనే ఒక ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. స్థానికంగా 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న బాచిన చెంచు గార్తయ్య గారిని కాదని హనిమిరెడ్డి గారిని తీసుకొచ్చింది. కంపేర్ విత్ హనుమిరెడ్డి గారు, బాచిన చెంచు గార్తయ్య గారు స్థానికంగా ఉండే కార్యకర్తలకి అందరికీ కూడా ఎప్పుడు 365 డేస్ అందుబాటులో ఉండే నాయకుడు. సో ఇప్పుడు ఎవరో ఒక కొత్త అభ్యర్థి దొరికారు అనే ఉద్దేశంతో వీరితో మనకి పని లేదు, వీరితోటి మనకి పని అయిపోయింది అనే ఉద్దేశంతో గార్తయ్య గారిని పార్టీలో నుంచి బయటకు పంపించేసి హనుమిరెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. హనుమిరెడ్డి గారికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు చూస్తే ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దర్శి బస్సు యాత్రకు వచ్చారు. సో బస్సు యాత్రలో భాగంగా మార్కాపురం నుంచి దర్శి నుంచి కుర్చడి మీదుగా ఆయన బస్సు యాత్ర సాగింది. సో పక్కనే ఉన్న అద్దంకి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా విపరీతంగా కార్యకర్తలు అలాగే నాయకులు రావాలి. కానీ కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి హనుమిరెడ్డి గారు కూడా ఇక్కడికి రాలేదు. ఆ తర్వాత గత 2-3 రోజులుగా చూస్తుంటే ఆయన ఎవరికి అందుబాటులో ఉండడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో దీంతో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇప్పుడు ఒక భయం మొదలైంది. ఎన్నికలు రాకముందే, పోలింగ్ రాకముందే ఓడిపోతాననే భయంతో మిడిల్ డ్రాప్ అయిపోయారా హనుమిరెడ్డి గారు అనే భయం అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో బలంగా కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అక్కడ ఉన్న కొంతమంది స్థానిక నేతలు కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఒకరైనటువంటి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు ఆయన కోసం హనుమిరెడ్డి గారిని కలుసుకోవడానికి, ఆయనతోటి కమ్యూనికేట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు కూడా హనుమిరెడ్డి గారు చిక్కట్లేదు అనేది సమాచారం. సో మొత్తంగా ఈ పరిణామాలన్నింటినీ గనక పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మాత్రం గొట్టిపాటి రవికుమార్ గారి విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తుంది. మరి చూడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతిమాలో బామాలో ఓడిపోతాననే భయంతో ముందే పారిపోయిన హనుమిరెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెడుతుందా, లేక ఆయన ప్లేస్లో కొత్త అభ్యర్థిని వెతికి బలమైన అభ్యర్థిని మరొకరిని తీసుకొచ్చి బరిలో నిలుపుతుంది.